పుష్ప 2 ప్రివ్యూ షో తొక్కిసలాట ఘటనపై మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. వివరణ కోరుతూ తెలంగాణ చీఫ్ సెక్రటరీకి నోటీసులు జారీ చేసింది. బాధిత కుటుంబానికి పరిహారం అందించే విషయంలోనూ కీలక ఆదేశాలు జారీ చేసింది. తొక్కిసలాట ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొన్న మానవ హక్కుల కమిషన్ సీఎస్కు నోటీసులు పంపించింది. చనిపోయిన బాధితులకు 5 లక్షల రూపాయలు చెల్లించాలని, అలాగే వ్యవహారంపై నివేదిక సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. గతేడాది డిసెంబర్ 4వ తేదీన పుష్ప 2 చిత్ర ప్రీమియర్ షోను సంధ్యా థియేటర్లో ప్రదర్శించారు. బెనిఫిట్ షో కోసం అల్లు అర్జున్ రావడంతో భారీగా అభిమానులు చేరడంతో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీతేజ్కి చికిత్స కోసం సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 146 రోజుల పాటు వైద్యం అందించారు. చివరకు 2025 ఏప్రిల్ 29న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. కానీ ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఈ కేసులోనే హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు.